హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ బాగా పడ్డాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ ప్రపోర్షనేట్గా పడలేదు. మీరు కానీ మార్నింగ్ నుంచి వాచ్ చేస్తుంటే మీకు మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఓపెన్ అయిన వెంటనే ఓపెన్ పైనే ఉన్నది త్రూ అవుట్ ద డే. బ్యాంక్ నిఫ్టీ అది కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది, అంటే ఓపెన్ దగ్గర నుంచి పెరుగుతున్నది. అది పడేదానికే రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంది. ఒకటే ఒక రీజన్ ఫర్ దట్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్. మనకు ఆల్రెడీ ఫ్రాంక్ రిజల్ట్స్ వచ్చాయి. నేను ఐసిఐసిఐ బ్యాంక్ మీద మీకు ఒక స్పెషల్ వీడియో పెట్టాను. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఐసిఐసిఐ బ్యాంక్ 1228 నేను స్పెసిఫిక్గా లెవెల్ చెప్పాను మీకు. ఐసిఐసిఐ బ్యాంక్ 1228 దాని పైన కానీ వెళ్తే అది 1270కి వెళ్తుంది. అది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం చాలా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పని నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మోస్ట్లీ అదే రేంజ్లో కదలకుండా కూడా ఉండొచ్చు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిన్న. మీరు వాచ్ చేస్తే అది 1228 దగ్గర ఉండింది, ఓపెన్ అయింది 1195 దగ్గర అక్కడ ఓపెన్ అయింది. బట్ చాలా ఫాస్ట్గా 1228 దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ±4-5 పాయింట్స్ రేంజ్లో తిరుగుతూ ఉన్నది. అందుకోసమనే బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం పడలేదు. అంటే ప్రపోర్షనేట్గా సెన్సెక్స్ ఎంత పడిందో, నిఫ్టీ ఎంత పడిందో బ్యాంక్ నిఫ్టీ అంత పడలేదు. కానీ యాక్చువల్లీ పోనీ పెరిగిందా అంటే అది పెరగలేదు. ఎందుకంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అది 1228 దగ్గరే ఉన్నది. అది ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ అంటే ఓపెన్ అయ్యి 15 నిమిషాల తర్వాత అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే అక్కడే ఉన్నది కాబట్టి పడలేదు. సో ఇప్పుడు రేపు ట్రెండ్ మీరు అప్పుడు వాచ్ చేస్తుంటే మీకు గిఫ్ట్ నిఫ్టీ అప్ ఉంటుంది, ఒక 70-80 పాయింట్లు 100 పాయింట్లు అప్ ఉంటుంది. వాటిని చూసి రేపు ఏమైనా పెరుగుతుందేమో అని ఇటువంటి హోప్స్ చాలామంది పెట్టుకుంటారు. కానీ రేపు మీరు వాచ్ చేయాల్సింది ఐసిఐసిఐ బ్యాంక్ 1228 లెవెల్ వాచ్ చేయండి. దాని పైన కానీ ఉంటే మీకు మార్కెట్ పడకుండా ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఆగిందో అలానే ఆగుతుంది. ఒకవేళ కానీ అది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీరు వాచ్ చేయాల్సింది, మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నా, నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నా, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్, మీరు మీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్తో పాటు పక్కన కంపల్సరీగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు అన్ని మీ దగ్గర బ్రోకర్ దగ్గర ఉన్న దాంట్లో అన్నింటిలో మీకు ట్రేడింగ్ వ్యూ దాంట్లో కూడా మీకు 3 చార్ట్స్ ఫెసిలిటీ ఉంటుంది. దాంట్లో మీరు బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 3 పెట్టుకునేందుకు మీరు వాచ్ చేసి ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనేది డెసిషన్స్ తీసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ మళ్ళీ చెప్తున్నాను 1228 అది డిసైడింగ్ లెవెల్. అది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా కిందకి వెళ్తుంది. అది కానీ క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్ళే అవకాశం 1270 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగని వెళ్తే తప్పకుండా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ పెరిగే అవకాశంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది అనేది ఆల్రెడీ చెప్పా కదా. ఆల్రెడీ మీకు 824 పాయింట్స్ సెన్సెక్స్ డౌన్లో ఉన్నది, నిఫ్టీ 263 పాయింట్స్ డౌన్లో ఉన్నది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం అన్ని 303 పాయింట్ డౌన్లో ఉన్నది. రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేయాల్సిన లెవెల్ 22926. ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు లెవెల్ పోస్ట్ చేశాను 22926 అని. అది అక్కడికి వచ్చి చాలాసేపు ఆగింది. దానికన్నా కిందకి కూడా వెళ్ళింది. కిందకి వెళ్ళి ఇంటర్డే లెవెల్ దానికన్నా కిందకి వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యి 2226 దగ్గరికి 2296 దగ్గరికి వచ్చి ఆగింది చాలాసేపు. తర్వాత అది బ్రేక్ అయింది. అది ఎంత ఫాస్ట్గా పడిపోయిందో చూడండి. అది ఆల్మోస్ట్ 22,800 కూడా బ్రేక్ అయింది. యాక్చువల్లీ అది వెళ్ళాల్సింది యాక్చువల్లీ ఏంటంటే 22,754కి వెళ్ళాలి. అదే 752కి సారీ. అది మనకి రేపు వెళ్తుందా లేదా అనేది మనకి చెక్ చేసుకోవాలంటే మీకు ఎక్కడ ఓపెన్ అవుతుందో అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ ఏ లెవెల్లో ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో, ఇది ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోవాల్సింది. మీరు చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీకి అయితే మీకు 48,012 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది కానీ దానికన్నా కింద కానీ ఓపెన్ అయితే కిందకి వెళ్ళిపోతుంది, దానికన్నా పైన కానీ ఉంటే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ రేపు ఎస్పెషల్లీ ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీ కంట్రోల్ అయ్యేది ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ మూమెంట్ని బట్టే కంట్రోల్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 1228 లెవెల్ మాత్రమే మీకు డిసైడ్ చేస్తుంది వెదర్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు గో ఆర్ డౌన్. ఇది ఈరోజు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ తప్ప మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి. మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎఫ్ఐఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు నెట్ సెల్లర్స్ రోజు వాళ్ళు సెల్లర్సే ఉన్నారు. 5,015 crores సెల్ చేశారు. డిఐఎస్ బయర్స్ 6,642 crores వాళ్ళు బై చేశారు. 7 crores బయింగ్ జరిగింది. ఇది ఎఫ్ఐఐ డేటా సంబంధించింది. ఇప్పుడు ముందు మనం చార్ట్ చెక్ చేసుకుందాం. ఈ చార్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూసే చార్ట్ నిఫ్టీ చార్ట్ చూడండి. ఈరోజు నేను మీకు
చార్ట్స్లో మీకు నిఫ్టీ చార్ట్ అలా ఇవ్వలేదు, మీకు టీసీఆర్ చార్ట్ అని రోజు నేను మీకు చెప్తున్నాను, కానీ మీకు ఆ చార్ట్ ఇవ్వలేదు. నేను మీకు ఇక్కడ టీసీఆర్ చార్ట్ ఇస్తున్నా చూడండి. ఇది మీకు లైవ్లో వస్తుంటుంది, ఇంటర్డే చార్ట్ వస్తుంది మీకు, దాని పక్కన టీసీఆర్ చార్ట్ వస్తుంటుంది ఈ విధంగా. దీంట్లో ఏమవుతుందంటే మీకు ఇంటర్డే చార్ట్ ఉందనుకోండి, కిందకి వెళ్తా ఉన్నది. యాక్చువల్లీ ఇంటర్డే చార్ట్ ప్రకారం మనకి టీసీఆర్ చార్ట్ ప్రకారం మనకి రైట్ సైడ్, టీసీఆర్ అంటే రైట్ సైడ్ చూడండి, చార్ట్ ప్రకారం టీసీఆర్ లెవెల్స్ 22752 వెళ్ళాలి. కానీ ఈరోజు లో చూడండి 22786 లో, అంటే 22786 అంటే మనకి చూడండి ఇక్కడ 22786 అంటే ఇక్కడ 22,780 ఇక్కడ వరకు యాక్చువల్లీ వచ్చింది. అక్కడికి దానికన్నా కొంచెం పైకి వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యి 22,835 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సార్ రేపు మీకు ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 22,929 అది పై సైడ్ అప్ సైడ్ లెవెల్ ఉంటుంది, 22,752 డౌన్ సైడ్ లెవెల్ ఉంటుంది. ఈ రెండు మధ్యలో ఓపెన్ కానీ బ్రేక్ అవుతుంటే 22,752కి వెళ్తుంది, ఓపెన్ కానీ క్రాస్ అయితే 22,929కి వెళ్తుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్. ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోవాలి టీసీఆర్ చార్ట్ని చూసుకొని. ఈ పక్కన ఇంటర్డే లెవెల్స్ని గైడెన్స్గా తీసుకొని టీసీఆర్ చార్ట్ చూసుకునేందుకు మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది మన నిఫ్టీకి సంబంధించింది. తర్వాత ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏమైంది అనేది కూడా సేమ్ టీసీఆర్ చార్ట్ ఇస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసుకోండి. టీసీఆర్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ 48,546, అది 48,279, అది దాని ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఇస్ 48,012 ఇక్కడ ఉంది. అది మార్నింగ్ దానికన్నా కింద ఓపెన్ అయింది, అది క్రాస్ అవ్వగానే చూడండి ఓపెన్ 47,881 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఓపెన్ క్రాస్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళింది 48,11కి వెళ్ళింది. అది క్రాస్ అయిన తర్వాత మీకు 48,102, 48,216 వరకు వెళ్ళి మళ్ళీ అంతే ఈక్వల్ ఫాస్ట్గా కిందకు ఎక్కడ వచ్చింది. ఆల్మోస్ట్ మీకు 48,011 బ్రేక్ అయిపోయింది. ఓపెన్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళాల్సింది, వెళ్ళలేదు. మళ్ళీ ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యేదని మీకు 48,218 క్రాస్ అయింది, 48,319 వరకు వెళ్ళి అక్కడి నుంచి మీకు నేరుగా వచ్చి మళ్ళీ 48,011 దగ్గర క్లోజ్ అయింది. 48,011 or 12 ఈజ్ మన ఈ లెవెల్. 48,729 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది నేరుగా 48,012 దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ 48,012. దాన్ని బేస్ కిందకి తీసుకొని దానిపైన కానీ ఉంటే మీకు అది ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి. ఓపెన్ అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది 48,279 అండ్ 48,546. ఈ రెండు లెవెల్స్ వాచ్ చేసుకోవాలి. డౌన్ సైడ్ లెవెల్స్ ఇస్ ఒకవేళ 48,012 కానీ బ్రేక్ అయితే 47,642 ఇస్ ద లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేసుకోండి. ఇది మన దీనికి సంబంధించింది, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఇక మన సెన్సెక్స్ చార్ట్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సో దాన్ని కూడా ఇస్తున్నాను. దాన్ని చూడండి. మీకు ఈరోజు చూడండి మీకు ఓపెన్ అయింది మీకు 75,700 దగ్గర ఓపెన్ అయింది. సెన్సెక్స్ మనకి 75,700 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీకు అది ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయింది కదా, 75,614, 76,035 ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయింది కదా. ఓపెన్ బ్రేక్ అవ్వగానే ఏమైంది చూడండి, 75,700 బ్రేక్ అవ్వగానే డైరెక్ట్గా 75,614కి వచ్చింది. 75,614కి వచ్చి అది కూడా బ్రేక్ అయితే మీకు 75,032కి వెళ్ళాలి, కానీ అది వెళ్ళలేదు. లో టచ్ అయింది, 75,267 టచ్ అయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ అయింది 75,357 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 3 యావరేజెస్ 366 దగ్గర క్లోజ్ అయింది. బై ఎనీ ఛాన్స్ రేపు కానీ 75,614 కానీ క్రాస్ కాకపోతే మళ్ళీ ఎక్కడికి వస్తుంది మీరు ఆలోచించుకోండి, 75,032కి రావాలి. సో అందుకని రేపు మార్నింగ్ ఒకవేళ అప్ ఓపెన్ అవ్వగానే పొద్దున్న ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తామనుకునేందుకు దానిలోకి వెళ్ళిపోయి వెంటనే ఎంటర్ అవ్వకండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే 75,614 క్రాస్ అయితే మీకు 76,035కి వెళ్తుంది. లేదంటే మీకు 75,614 కానీ బ్రేక్ కానీ అయితే మీకు 75,032కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. లేదా ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా 75,614, 76,035 ఈ రెండింటి మధ్యలో కానీ ఓపెన్ అయితే అక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా. ఓపెన్ క్రాస్ అయితే 76,035కి వెళ్తుంది, ఓపెన్ బ్రేక్ అయితే 75,614కి వస్తుంది, అది కూడా బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్తుంది. ఇది ఈ 3 టీసీఆర్ చార్ట్స్. ఈ విధంగా మీకు బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇవి కానీ మీ దగ్గర కానీ ఉన్నాయనుకోండి, మీకు ఎవరి గైడెన్స్ అవసరం ఉండదు, అసలు ఏ యూట్యూబ్ ఛానల్ అవసరం ఉండదు. ఈ చార్ట్స్ చూసుకొని మీరు డైరెక్ట్గా లైవ్లో వస్తుంటుంది, మీకు విత్ 15-16 సెకండ్స్ డిఫరెన్స్తో వస్తుంటుంది. వీడియోని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండొచ్చు.
ఇది అబౌట్ చార్ట్ టీసీఆర్ చార్ట్ సంబంధించింది సెన్సెక్స్కి. రేపు ఎక్స్పైరీకి మీరు దీన్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వచ్చు మీరు. ఎందుకంటే మీకు ఈ లెవెల్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇక మనకి నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది స్టాక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు స్టాక్స్ ఆల్రెడీ చూసుంటారు కదా మీరు. ఎస్పెషల్లీ ఒక్క ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ తప్ప మిగతా అన్ని డౌన్లోనే ఉన్నాయి. మిగతా అన్ని డౌన్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీకు టీసీఆర్ కిందనే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ మీకు దగ్గర ఒక మారుతి తప్ప మిగతావన్నీ టీసీఆర్ కన్నా కిందే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ అన్నీ టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి. కాబట్టి మార్కెట్ బాగా పడిపోయింది. ఈరోజు మ్యాక్సిమం పడిపోయింది. టెక్ స్టాక్స్ పడిపోయినాయి. టెక్ స్టాక్స్, భారతీ ఎయిర్టెల్ ఇవి పడిపోయినాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగానే పడింది, 1.5% పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అయితే ఈ రెండు 52 వీక్స్ లో టచ్ అయింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. 52 వీక్స్లో టచ్ అవ్వడం ఫర్ ఎస్పెషలీ హెవీ వెయిట్ స్టాక్స్, ఎస్పెషలీ యాక్సిస్ బ్యాంక్ లాంటి దట్ ఈస్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ అని చెప్పాలి మనకి. ఎందుకంటే ఒకసారి యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే ఎప్పటి నుంచో పడుతూ వస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ టచ్ అయింది అంటే దాని తర్వాత మీకు టచ్ అవ్వాల్సిన స్టాక్స్ ఎస్బీఐ టచ్ అవుతుంది, తర్వాత కోటక్ బ్యాంక్ టచ్ అవుతుంది, హెచ్డిఎఫ్సి కూడా టచ్ అవ్వచ్చు. ఇలా పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఐసిఐసిఐ బ్యాంక్ టచ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా టచ్ అవ్వచ్చు. ఇలా ఈ ఫాల్లో నార్మల్ ఏంటంటే ఒకసారి ఏదైనా పెద్ద స్టాక్స్ ఒకటి రెండు కానీ మీకు 52 వీక్స్ లో టచ్ అయ్యాయి అంటే దాని తర్వాత కంటిన్యూస్గా అవి ఒకదాని తర్వాత ఒకటి టచ్ అవుతానే వస్తూ ఉంటాయి 52 వీక్స్లోకి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఏదైనా స్టాక్ నియర్ 52 వీక్స్ హై కానీ, లేదంటే హైయెస్ట్ పొజిషన్ లాగా బ్యాండ్ లాగానే ఉంటే పొరపాటు కూడా దాన్ని బై చేసి, దాన్ని హోల్డ్ చేసి, దాని మీద అరేంజ్ చేస్తామనే భ్రమంలో ఉండకండి. బీ కాషియస్ టిల్ మనకి నిఫ్టీ 22,500 అయినా మినిమం రావాలి. అక్కడికి వస్తుందేమో చూసుకొని, అక్కడికి కానీ రాకపోతే అప్పుడు మీరు డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇది వీటికి సంబంధించింది, మన స్టాక్స్ సంబంధించింది. ఇక మనకి లాస్ట్ మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్, మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇది మన ఆప్షన్స్ లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్. మార్నింగ్ నుంచి మనకు పుట్ ఆప్షన్స్ బైలోనే ఉన్నాయి. ఇంకా లాస్ట్లో మనకి నిఫ్టీ కాల్ ఆప్షన్స్ కొంచెం బై వచ్చింది. ఈ లాస్ట్లో వచ్చింది చూడండి, అది 3:10 వచ్చింది. ఇక్కడ మీకు పుట్ ఆప్షన్ సెన్సెక్స్ 3 గంటల ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో, లాస్ట్ టిక్లో వచ్చింది మీకు. ఇక్కడ చూడండి అంతా మీకు 310, 1210 ఇవన్నీ పుట్ ఆప్షన్స్ అన్నీ లాస్ట్లో మీకు, అంటే లాస్ట్లో కొంచెం పెరిగింది కదా. ఈ పుట్ ఆప్షన్ అన్ని లాస్ట్లో కొంచెం సెల్ కిందకి వచ్చినాయి చూడండి. ఈ సిగ్నల్స్ చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇచ్చుంటాము చూడండి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇచ్చుంటాము. వాటిని చూసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే అకార్డింగ్లీ తీసుకుంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బర్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు రెన్యూగా చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. రోజు మీరు టీసీఆర్ చార్ట్స్, మీరు ఏది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే ఆ టీసీఆర్ చార్ట్ ఓపెన్ పెట్టుకొని కూర్చోండి చాలు. మీకు దట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేటెస్ట్ గైడెన్స్ ఫర్ యూ. మీకు మనం వచ్చే టీసీఆర్ చార్ట్, ఇంటర్డే చార్ట్ అండ్ టీసీఆర్ చార్ట్ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇండికేటర్స్ ఈక్వల్. 100 ఇండికేటర్స్, 100 ప్యాటర్న్స్, 100 సిగ్నల్స్ షేర్ అయింది ఒక్కటే చార్ట్ చేస్తూ ఉంటుంది. అసలు క్యాండిల్స్టిక్ అనే మీకు అది వన్స్ ఫర్ ఆల్ వదిలిపోతుంది. మీరు ఇంకా క్యాండిల్స్టిక్ చూడడం మానేస్తారు ఈ టీసీఆర్ చార్ట్ చూడడం మొదలు పెడితే. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి. థ్యాంక్ యూ.